కలిగినటువంటి నాటి చరిత్రను తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున గుత్తికోట ఉత్సవాలు జరగడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా గుత్తికోట గైడ్ అయినటువంటి రమేష్, చరిత్ర ఉపన్యాసకుడు మన రమేష్ను మాట్లాడాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి దక్షిణ భారతదేశంలోనే అతి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అతి పురాతనమైనటువంటి కట్టడం ఏదైనా ఉందయా అంటే అది గుత్తి దుర్గమే అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ యొక్క గుత్తి కోట అనేటువంటిది ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోట. ఈ కోటను 7-8 శతాబ్దంలో ఈ యొక్క బాదామి చాళుక్యులు నిర్మించినట్లు మనకి చరిత్ర చెప్తా ఉంది. అదే విధంగా గుత్తి కోట అనగానే 101 బావులు, 28 బుర్జులు, 14 ముఖద్వారాలు. అదే విధంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎంతో ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఈ యొక్క గుత్తికోట అభివృద్ధిలో కూడా ఆ రోజుల్లో పాల్పడినట్లు మనకి తెలుస్తోంది. అదే విధంగా ఈ యొక్క గుత్తికోటలో 101 బావులు, 28 బుర్జులు, 14 ముఖద్వారాలు. అదే విధంగా కోట ప్రహరీ దక్షిణ భారతదేశంలోనే ఈ యొక్క రెండవదిగా మనం చెప్తున్నాము. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ లోని ఈ యొక్క కోట ప్రహరీ కూడా 34 కిలోమీటర్లు. తదుపరి ఈ యొక్క గుత్తి దుర్గం 16 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. ఇది 11-12 శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారు. దాని యొక్క కింద భాగంలో ఉన్నటువంటి కందకం అనేటువంటిది ఈ యొక్క శత్రు దుర్భేదమైనటువంటి కోటగా మనము తెలియజేయచ్చు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారిలో ఈ యొక్క దత్త మండలాల మొట్టమొదటి కలెక్టర్ అయినటువంటి సార్ థామస్ మండ్రో అయితేనేమి, గోలపాలెం హంపన్న అయితేనేమి, అదే విధంగా ఈ యొక్క మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య అయితేనేమి, రాయ హంపన్న అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆ రోజుల్లో పట్టు కేశవ పిల్లయ్య గారు కూడా 1885 డిసెంబర్ 27న బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ 72 మంది సమావేశంలో మన రాయలసీమ నుంచి ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి పట్టు కేశవ పిల్లయ్య అని చెప్పేసి ఈ ఉత్సవ సందర్భంగా నేను ఈ యొక్క ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.